విధంగా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇవాళందరూ కూడా ఇక్కడేదో కొన్ని సినిమాల్లో నటించి కొన్ని ప్రాంతాల్లో ఉండి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఆనాడు జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ జరిగితే అక్కడే చెప్పారు, ఈ ప్రపంచంలోనే ఉత్తమ నటుడిని పేరు పొందినటువంటి విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు లాంటి మహానటుడు, అదేవిధంగా సినిమా రంగంలో ఉద్దండ పిండంగా పేరు పొంది మాస్ని క్లాస్ని కూడా ఏకకాలంలో ఆకర్షించినటువంటి కొణిదెల చిరంజీవి గారు, అదేవిధంగా కాపు కులాన్వయ రంజిత మానస ప్రమోద చిహ్నంగా ఉద్భవించినటువంటి వంగవీటి మోహనరంగ గారు, అదేవిధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం నిలబడ్డానికి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికే రాజకీయాల్లోకి వచ్చేటువంటి మాటని సగర్వంగా చెప్పి పేదవాడి కోసం గిరిజనుల కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఆ కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి కొణిదెల కొదమ సింహం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తుల్ని ఉత్తమోత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వదనార విందగా విరాజులుతున్నటువంటి ఈ బలిజ కులానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి 4 మాటలు పంచుకునేటువంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 2019లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను జనసేన పార్టీ తరఫున. సరే, అప్పుడు ఏమైందో మీ అందరికీ తెలుసు. తర్వాత 2024 వచ్చేటప్పటికీ నా కార్యక్షేత్రమైనటువంటి రాజమండ్రి రూరల్లో కాదని నిడదవోలులో నన్ను పోటీ చేయమన్నప్పుడు నేను కొంచెం సంకోచిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. ఆయన ఆ రోజు చెప్పిన మాట, ఇవాళ మీరు నిడదవోలు వెళ్ళండి, ఖచ్చితంగా నెగ్గొస్తారు, వచ్చిన వెంటనే మిమ్మల్ని క్యాబినెట్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అనేటువంటి మాట చెప్పిన మాటని పోషించుకున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నేను ఈ వేదిక మీద మీరందరూ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనేటువంటి పిలుపుతోటి నన్ను వేదిక మీదకి పిలుస్తున్నారంటే దానికి కారణం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాటనే ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో మనందరం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యం కూని చేయబడిందో అటువంటి పరిస్థితుల నుంచి మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్న వెంటనే ఇవాళ మీరే చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి ఊరు వాడ తిరుగుతున్నారో, ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పేద ప్రజల కోసం కార్యక్రమాలు చేపడుతున్నారో, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా 100% కూడా ప్రజాక్షేత్రంలో పేద ప్రజల కన్నీరు తోడటానికే కృషి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నాకు కనిపించినటువంటి మాట, మీరందరూ ఈ వేదిక మీద మాట్లాడినటువంటి మాట ఒకటే, సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ 4 రాయలసీమ జిల్లాల్లో బలిజలు ఇంకా సముచితమైన స్థానాన్ని పొందలేకపోయారనేటువంటి మాట ఏదైతే మీరందరూ చెప్తున్నారో ఇది 100% కూడా నిజం. ఖచ్చితంగా సంఖ్యాపరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండాలి. మీకు సీట్లు వచ్చి ఉంటే మీలో ఎవరికి సీట్లు వచ్చాయో వారందరూ కూడా ఇప్పుడున్నటువంటి వేవులో ఖచ్చితంగా శాసనసభ్యులుగా అసెంబ్లీలో నిలబడి ఉండేవారు అనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. అయితే దీనికి కావలసింది కొంత వ్యూహాత్మకంగా కూడా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన బడుగు వర్గాల వారిని, ఇతర కులాల వారిని కూడా కలుపుకుని ఒక సమైక్య శక్తిగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తాయనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో కానీ రేపు జరిగేటువంటి క్షేత్రస్థాయి ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి సొసైటీ ఎన్నికలు కానివ్వండి, గ్రామసీమల్లో జరిగే ఎన్నికలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా సముచితమైనటువంటి ప్రాతినిధ్యం అందరికీ లభించే విధంగా వేదిక మీద ఉన్న మేము అందరం కూడా ఖచ్చితంగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఒక స్ఫూర్తిని తీసుకుందాం. ఆ స్ఫూర్తి వాళ్ళ గతంలో మీరు ఎంతో ఆలోచించి చాలామంది చిరంజీవి గారి రూపంలో ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించారు.
దురదృష్టవశాత్తు దాన్ని సాధించుకోలేకపోయాం. ఇవాళ ఒక సరైనటువంటి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మన ముందు నిలబడింది. ఆ స్ఫూర్తిని మనం తీసుకుని ఇవాళ నెమ్మదిగా మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక నాటికి మనం సాధించుకోగలుగుతాం. రావటం ఒక్కొక్కసారి లేట్ అవుతుందేమో కానీ రావటం మాత్రం పక్కా అనేటువంటి మాటలు మీరు నమ్మండి. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగి తీరుతుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అది రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ 4 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రాయలేలిన నేల ఇది, రాయలేలినటువంటి రతనాల సీమ. ఈ రతనాల సీమలో ఖచ్చితంగా పర్యాటకం వృద్ధి చెందాలి. చెరువులు కానీ, ఆ రోజు కట్టిన కోటలు కానీ, అప్పుడున్నటువంటి అవశేషాలు కానీ, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా ఒక పక్కన ఉత్తరాంధ్ర, మరో పక్కన రాయలసీమ, కోస్తాంధ్ర అన్నింటినీ కూడా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ మళ్ళీ రాయలసీమకి ప్రత్యేకమైనటువంటి పర్యటనలకు నేను వస్తాను. వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని, దాంతోపాటు స్థానికులుగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఆ పర్యాటక ప్రదేశాల్లో ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేస్తూ, నీవు నేను మనం జనం ప్రభంజనం. ఆ ప్రభంజనమే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.